మీరు పేమెంట్ చేశాక నేను వాట్సాప్లో ఒక యూజర్ నేమ్ అలాగే ఒక పాస్వర్డ్ ఇస్తాను. ఆ డీటెయిల్స్తో మీరు నా వెబ్సైట్లో లాగిన్ అయ్యి నా కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు గూగుల్లో జైరే మెలోడీస్ అని కొట్టంగానే మనకి ఇక్కడ ఫస్ట్లో లింక్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇదనమాట వెబ్సైటు. ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది కదా, ఈ హోమ్ని క్లిక్ చేయండి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కోర్స్ కనిపిస్తుంది కదా, కీబోర్డ్ కోర్స్ తెలుగులో అని, దీన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడగాలి. అలా అడగకుండా మనకి ఇక్కడ వ్యూ కార్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఇలా కనిపిస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయినట్టు అనమాట. సో దాన్ని మనం లాగౌట్ చేయాలి. నేను ఇచ్చిన డీటెయిల్స్తోనే మీరు లాగిన్ అవ్వాలి, అప్పుడే మీకు కోర్స్ యాక్సెస్ అనేది వస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే మీకు కోర్స్ యాక్సెస్ అనేది రాదు. నేను ఇచ్చిన డీటెయిల్స్ని ఎంటర్ చేస్తేనే కోర్స్ యాక్సెస్ అనేది వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్స్ని క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగాలి. అలా అడగకుండా మీకు వ్యూ కార్ట్ అని కనిపిస్తున్నట్టయితే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయినట్టు. సో ఆల్రెడీ లాగిన్ అయిన దాన్ని మనం లాగౌట్ ఎలా చేయాలంటే, ఇక్కడ కాంటాక్ట్ పక్కన మై అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీదకి వస్తే కింద మనకి మై అకౌంట్ అని కనిపిస్తుంది. మళ్ళీ చెక్అవుట్ కింద మనకి మై అకౌంట్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇలా లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మన నేమ్ కనిపించి ఇక్కడ పక్కన లాగౌట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం లాగౌట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం హోమ్ బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కీబోర్డ్ కోర్స్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది డైరెక్ట్గా అడుగుతుంది. సో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో పైన మీరు యూజర్ నేమ్, కింద పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ వాట్సాప్లో మీకు సెండ్ చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ సెండ్ చేశాను. సేమ్ అవే డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కీప్ మీ సైన్ ఇన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా కోర్స్ యాక్సెస్లోకి వెళ్తుంది. మళ్ళీ మిమ్మల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్ కోర్స్ యాక్సెస్లోకి తీసుకెళ్తుంది. సో దానికోసం దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ లర్నింగ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇంతకుముందు మనకి యాడ్ టు కార్ట్ అని కనిపించింది, ఇప్పుడు మనకి స్టార్ట్ లర్నింగ్ అని కనిపిస్తుంది, అంటే కోర్స్ యాక్సెస్ అనేది వచ్చినట్టు అనమాట. సో దీన్ని క్లిక్ చేసి మన కోర్స్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి నా కోర్స్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది.